అందరికీ నమస్తే. ఎవరైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయలేరో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు ఎన్‌బీకే న్యూస్ ఛానల్. ఈ వీడియోని లైక్ చేయండి. ఇక న్యూస్‌లోకి వెళ్దాం. టాలీవుడ్ సూపర్ స్టార్ నటుడు మహేష్ బాబుకు ఆఫ్‌లైన్‌లోనే కాదు సోషల్ మీడియాలోనూ గట్టిగానే ఫాలోయింగ్ ఉందని మనకందరికీ తెలిసిందే. ఆయన సామాజిక మాధ్యమాల్లో ఏ పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లో వైరల్ అవుతాయి. అయితే తాజాగా మహేష్ బాబు అభిమాని చేసినటువంటి ఒక పనికి నెటిజన్లు షాక్ అయ్యారు. మహేష్ బాబుకు చెందినటువంటి కారుపై పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై స్పీడ్ లిమిట్ దాటినందుకు ట్రాఫిక్ పోలీసులు 2 చలాన్లు జారీ చేసినట్లు ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం సంబంధించిన వీడియోలు, స్క్రీన్ షాట్లు కావచ్చు, ఇంకా సోషల్ మీడియాలో చాలా వరకు కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మహేష్ బాబుపై తన అభిమానాన్ని వ్యక్తం చేసినటువంటి ఓ యువకుడు ఆ చలాన్లు తన ఖర్చుతోనే చెల్లించాడు. మొత్తం కూడా 2070 పెండింగ్ చలాన్లు స్వయంగా చెల్లించాడు. ఇక పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై అక్టోబర్ 4, 15వ తేదీ మరోసారి ఓవర్ స్పీడ్ వల్ల ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేశారు. ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు రావడంతో ఆ అభిమాని తట్టుకోలేక వెంటనే చలాన్లు క్లియర్ చేసినట్లు నెట్టింట కూడా హాట్ టాపిక్గా మారింది చెప్పాలంటే. ప్రస్తుతం చలాన్లకు సంబంధించిన వీడియో, రసీదు ఫోటోలు వివిధ ప్లాట్ఫామ్లో వైరల్ అవుతున్నాయి. ఇదేమేమి అభిమానం సామి అంటూ పలువురు నెటిజన్లు కమెంట్స్ వేశారు. మహేష్ బాబు కల్ట్ ఫ్యాన్స్ అన్నట్టు కూడా చెప్తున్నారు. మాటల్లో కాదు చేతల్లో చూపించడం చెప్పేసి కూడా కమెంట్ హైలైట్గా నిలిచింది. మహేష్ బాబు కల్ట్ ఫ్యాన్స్ అని కూడా అనేసి మాటల్లో కాదు చేతలు చూపించడం అని చెప్పి ఈ యొక్క కమెంట్ అనేటువంటి హైలైట్గా మారింది. ఇక నెక్స్ట్ టాప్ న్యూస్ చూద్దాం మనము. రైతులకు పంట సాయం నేపథ్యంలో వారికి పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా 6,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తుందని మనకు తెలుసు. ఈ నిధులను ఏడాదికి 3 విడతల్లో వారి ఖాతాల్లో జమ చేస్తుంది. కాగా ఈ ఏడాదికి సంబంధించిన చివరి విడత నిధులు ఈ నెల 19న విడుదల చేస్తామని చెప్పేసి కూడా అధికారులు చెబుతున్నారు. ఈ విడతలో అర్హులైనటువంటి రైతులు ఖాతాల్లోకి 2,000 చొప్పున నిధులు జమ చేస్తారని చెప్పేసి. అయితే ఈ విడతలో అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో 2,000 చొప్పున నిధులు జమ చేయించనున్నారు. అయితే ఇక ఏపీ ప్రభుత్వం కూడా రైతులకు ఏడాదికి 20,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తుండగా అందులో 2వ విడత నిధులు కూడా ఈ నెల 19న విడుదల చేసేందుకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. పీఎం కిసాన్ నిధులతో పాటు ఇది కూడా 2 ఒకేసారి అన్నదాతకి కూడా పీఎం కిసాన్ నిధులతో కలిపే అన్నదాత సుఖీభవ నిధులు కూడా రైతుల అకౌంట్లో జమ చేశామని చెప్పేసి ఇదివరకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. ఇక నెక్స్ట్ టాప్ న్యూస్ ఎలా చూస్తున్నాం. మరో ఎలక్ట్రిక్ కార్ మంటల్లో చిక్కుకొని పూర్తిగా కూడా తగలబడిపోయింది. హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద గల స్టీల్ బ్రిడ్జి సమీపంలో ఓ ఎలక్ట్రిక్ కార్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైనటువంటి కారులోని ప్రయాణికులు వెంటనే కారు దిగేసి బయటకు వచ్చేశారు. క్షణాల్లో మంటలు కారు మొత్తం కూడా వ్యాపించి ఈవీ కారు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. అదేవిధంగా కాగా ఈ యొక్క ఘటన జరగడానికి గల కారణాలు ఇంకా కూడా తెలియాల్సి ఉంది. ఇక మనము నెక్స్ట్ టాప్ న్యూస్లో చూస్తున్నాం. ఇక ఇటీవలే జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మనకు తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,000 పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. అయితే తాజాగా జూబ్లీహిల్స్ ఫలితంపై అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తాము కాంగ్రెస్కు మద్దతు ఇవ్వలేదని చెప్పేసి నవీన్ యాదవ్కు పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా మాత్రమే సపోర్ట్ చేశామని చెప్పేసి ఆయన అన్నారు. కానీ మిగతా వాళ్ళు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినట్లు భావించారని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీతో తమకు ఎలాంటి విభేదాలు ఇప్పటికీ కూడా లేవని చెప్పి స్పష్టం చేశారు. కేసీఆర్ తను తమ పార్టీలకు ఏది మంచి అనిపిస్తే అది చేస్తామని చెప్పేసి ఆయన అన్నారు. నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఆయన భావిస్తున్నట్టు తెలిపారు. ఇక నెక్స్ట్ టాప్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఈ నెల 21న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కి రానున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ స్కెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. ఈ స్కెడ్యూల్లో భాగంగా ఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో 21న మధ్యాహ్నం ప్రెసిడెంట్ రాజ్భవన్ చేరుకుంటారు. సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ఆమె చేరుకోనున్నారు. ప్రతి ఏడాది శీతాకాలంలో రాష్ట్రపతి హైదరాబాద్లోని నివసించడం సంప్రదాయంగా కాగా ఈసారి కూడా ఆమె రెండు రోజుల పాటు నగరంలో ప్రత్యేక పర్యటనను నిర్వహించనున్నారు. పర్యటన దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర యంత్రాంగం భద్రతా ఏర్పాట్లకు కట్టుదిట్టం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము భారతీయ కళా మహోత్సవంలో పాల్గొని దేశవ్యాప్తంగా నుండి వచ్చినటువంటి కళాకారులను ప్రోత్సహించే అనేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కళా సాంస్కృతిక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ మహోత్సవం ప్రత్యేక వేదికగా నిలుస్తుందని చెప్పేసి అధికారులు తెలిపారు. అనంతరం 22న రాష్ట్రపతి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పుట్టపర్తికి వెళ్తారని చెప్పేసి ఈ సందర్భంగా నగరంలోని అన్ని కీలక ప్రాంతాల్లో భద్రతా బలగాలు హై అలర్ట్ కొనసాగుతున్నాయి. ఇక నెక్స్ట్ టాప్ న్యూస్ చూస్తున్నాం. నెక్స్ట్ టాప్ న్యూస్
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా వస్తున్నటువంటి తాజా సినిమా వారణాసి. మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నటువంటి ఈ సినిమాకు జక్కన్న దర్శకత్వం వహిస్తున్నారు. మొన్నటి వరకు ఈ మూవీని వర్కింగ్ టైటిల్తో తెరకెక్కించారు జక్కన్న. అయితే తాజాగా వారణాసి సినిమాను టైటిల్ టీజర్ను రిలీజ్ చేశారు. దీనికోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. ఇక ఈ వారణాసి ఫంక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్పీచ్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ సందర్భంగా జక్కన్నను మెచ్చుకున్నారు ఆయన. వారణాసి సినిమాతో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందని చెప్పేసి ఆయన అన్నారు. ఈ ఈవెంట్కు నడుచుకుంటూ వస్తానని చెప్పేసి కానీ గాల్లోకి లేపారని చెప్పేసి జక్కన్నపై ప్రశంసలు కురిపించారు. పూల చొక్కతో వస్తానంటే గుండీలు లేని షర్ట్ ఇచ్చారని చెప్పేసి ఫ్యాన్స్ కోసం ఎలాంటి గెటప్ వేయడానికైనా రెడీ అంటూ మహేష్ బాబు తెలిపారు. ఈ సినిమా కోసం షర్ట్ విప్పాల్సి వస్తుందేమో అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు మహేష్ బాబు. దానికి కూడా నేను రెడీ అన్నారు మహేష్ బాబు. చాలా రోజులు అయిపోయింది బయటకు వచ్చి, కొంచెం కొత్తగా ఉంది కానీ చాలా బాగుంది మిమ్మల్ని కలుసుకోవటం. మళ్ళీ స్టేజ్ మీదకి సింపుల్గా నడిచి వస్తాను సార్ అన్నారు, కుదరదన్నారు. చూశారుగా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారు. సరే సార్, సింపుల్గా నా స్టైల్లో ఒక బులుగు చొక్కా వేసుకొని ఈవెంట్కి వస్తాను, కుదరదన్నారు. చూశారుగా డ్రెస్సింగ్ ఎలా సెట్ చేశారు. అదేంటండి గుండీలు లేవు, ఒక 2-3 బటన్స్ అన్న ఇవ్వండి అన్నాను, కుదరదన్నారు. స్టైల్ ఇంతేనమ్మా అంట. ఇంకా నయం చొక్కా లేకుండా రమ్మన్లా. నెక్స్ట్ అదేనేమో. ఇదంతా మీకోసమే. జక్కన్నతో పాటు ఫ్యాన్స్ కోసం ఏదైనా చేస్తా అని చెప్పేసి మహేష్ బాబు చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ టాప్ న్యూస్ హెడ్లైన్స్. భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ లో వేదికగా జరిగినటువంటి మొదటి టెస్ట్లో భారత జట్టు చిత్తుగా ఓడిపోయింది. కేవలం 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించక ముందే ఆల్అౌట్ అయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్ఎస్ఏ మొదటి ఇన్నింగ్స్లో 159, రెండో ఇన్నింగ్స్లో 153 పరుగులతో ఆల్అౌట్ అయ్యింది. అయితే భారత జట్టు 124 పరుగుల లక్ష్యం చేజింగ్ దిగగా రెండో ఇన్నింగ్స్లో కేవలం 93 పరుగులకు ఆల్అౌట్ అయింది. దీంతో సౌత్ ఆఫ్రికా జట్టు 30 పరుగుల తేడాతో విజయం సాధించి టెస్ట్ సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి చేరింది. నెక్స్ట్ టాప్ న్యూస్ ఎలా చూస్తున్నాం. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ మేరకు ఆదివారం బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సాదరంగా స్వాగతం పలికారు. ఆయనకు ఉపరాష్ట్రపతి రాకతో రాజ్భవన్లో గవర్నర్ తేనీటి విందు చేశారు. గవర్నర్ తేనీటి విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు తదితరులు హాజరయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు, ట్వీట్ చేశారు. ఇక వీడియోని లైక్ చేయండి. టాప్ న్యూస్ హెడ్లైన్స్. ఇక వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ బీకే న్యూస్.